ఈనాటి దివ్య బలి పూజను సమర్పించేవారి ఉద్దేశములు. దేవుడు చేసిన మేలులకు మరియు చేయబోతున్న మేలులకు కృతజ్ఞతగా మరియు కుటుంబ సభ్యులందరినీ దీవించి మంచి ఆరోగ్యం దయచేయమని, మరియు వారు చేస్తున్న ప్రతి పనులలో దేవుడు తోడుగా ఉండాలని, మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు తుమ్మమరెడ్డి లత మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన ఇనిల్ రెడ్డి ఆత్మకు మరియు కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని, మరియు కుటుంబంలో శాంతి సమాధానాలు ఆయురారోగ్యాలను దయచేయమని, మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు అక్షయ అభిలాషలను దీవించి బంగారు భవిష్యత్తును దయచేయమని, మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సోలే జేవియర్ రాజు రాజీ సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు మరియు చేయబోతున్న మేలులకు కృతజ్ఞతగా మరియు డివైన్ వాయిస్ ఐసీ మినిస్ట్రీ అభివృద్ధి కోసం మరియు ఫాదర్ భాగ్యరాజు గారిని దేవుడు దీవించి దేవుని సేవలో బహుబలంగా వాడబడాలని, చేస్తున్న పరిచర్యలో దేవుడు తోడ్పడి ఉండాలని, మంచి ఆయురారోగ్యాలను ప్రసాదింపచేయాలని, మరియు టీం మెంబర్స్ అందరిని దీవించమని, మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు అవేకాన్ ప్రే గ్రూప్ సభ్యులను డివైన్ వాయిసెస్ కుటుంబ సభ్యులను దీవించమని, మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు కొండవీటి అమర్ మోనాలను దీవించమని, మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని మల్లవరపు జోసెఫ్ రాణి సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు సోహన్ మేఘన్లకు బంగారు భవిష్యత్తును దయచేయమని, దేవుని విశ్వాసంలో బలపరచమని, మరియు అన్ని రకాల శోధల నుండి విడుదలను దయచేయమని, మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని మేరీ అంతోని మరియు వారి కుటుంబ సభ్యులు సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు కుటుంబంలో ఉన్న వారందరికీ మంచి ఆరోగ్యము శాంతి సమాధానాలు దయచేయమని, సాత్విక్ యాత్విక్లను జ్ఞాన వరాలతో దీవించమని, మంచి చదువులు ప్రసాదింపచేయమని, మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని కొత్తపల్లి ప్రసాద్ శాంత సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు గడిదేశి గురునాయుడు కుమారి మణిభూషణ్ ప్రసన్న యేసు శకుంతల కుటుంబాలను దీవించమని, మరియు వారి బిడ్డలను దీవించి బంగారు భవిష్యత్తును ప్రసాదింపచేయాలని, మరియు సన్యాసమ్మకి మంచి ఆయురారోగ్యాలను దయచేయమని, మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని వారు గడిదేశి సన్యాసమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు బిడ్డలకు మంచి ఆరోగ్యము బంగారు భవిష్యత్తును దయచేయమని, మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని తాతిరెడ్డి జ్యోతి మరియు వారి కుటుంబ సభ్యులు సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు విజయ నిర్మలకు మంచి ఆయురారోగ్యాలను దయచేయమని, మరియు గృహ నిర్మాణం ఎటువంటి ఆటంకం లేకుండా పూర్తి అవ్వాలని, మరియు బిడ్డలను దీవించమని, నిత్యం దేవుని సేవలో బలపడి ఒక మంచి గురువుగా అభిషేకించబడాలని, మరియు వారి తల్లి మరియమ్మకు మంచి ఆయురారోగ్యాలను ప్రసాదింపచేయమని, మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు విజయ నిర్మల జకరియస్ మరియమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు రాజు మారుమనసు పొందాలని, భార్యాభర్తలు కలిసి జీవించే కృపను దేవుడు ప్రసాదింపచేయాలని, మేరీకి మంచి ఆయురారోగ్యాలను దయచేయమని, మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని మేరీ మరియు వారి కుటుంబ సభ్యులు సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు గోపు ఆల్బర్ట్ రెడ్డి సుందరిలను దీవించమని, కీర్తిప్రియకు మంచి ఉద్యోగం దయచేయమని, మార్కు పాల్ రెడ్డికి మంచి ఉద్యోగము మరియు దేవుని చిత్తంలో ఉన్న వారితో వివాహం జరిగి కృపను ప్రసాదింపచేయమని, మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని గోపు ఆల్బర్ట్ రెడ్డి సుందరి మరియు వారి కుటుంబ సభ్యులు సమర్పించు దివ్య బలి పూజ. కాసు చిన్నమ్మ మరియు బాలజ్యోతి మరియు వెలంగని బాలదివ్య రాజేష్లను దీవించమని, వారికి బంగారు భవిష్యత్తును దయచేయమని, కుటుంబంలో ఉన్న వారందరూ ఐక్యతగా జీవించే కృపను ప్రసాదింపచేయమని, మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని కాసు చిన్నమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు డివైన్ వాయిసెస్ ఛానల్ అభివృద్ధి కోసం ఫాదర్ భాగ్యరాజు గారిని మరియు టీం మెంబర్స్ అందరిని దీవించి మంచి ఆయురారోగ్యాలను దయచేయమని, మరియు ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని జయంతి సందీప్ మరియు వారి కుటుంబ సభ్యులు సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు బాలాకి త్రాగుడు నుండి విడుదలను దయచేయమని, అన్ని బంధకాల నుండి విడుదలను దయచేయమని, నీలిమాకి మరి గర్భంలో ఉన్న బిడ్డను దీవించమని, మంచి ఆయురారోగ్యాలను ప్రసాదింపచేయమని, కుటుంబంలో ఉన్న వారందరికీ మంచి ఆయురారోగ్యాలను దయచేయమని, మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సునీల్ మరియు వారి కుటుంబ సభ్యులు సమర్పించు దివ్య బలి పూజ.
దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు రెజినా రాణి వసంతరావుకి మంచి ఆయురారోగ్యం దయచేయమని, కుటుంబ సభ్యులందరినీ దీవించమని, యోహానుకు మంచి ఆయురారోగ్యాన్ని దయచేయమని సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు రోహిత్ రెడ్డి మాస్టర్స్ పరీక్షలు రాస్తూ ఉండగా దేవుడు తన జ్ఞానాన్ని ప్రసాదింపచేయమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని కవిత మరియు వారి కుటుంబ సభ్యులు సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు దినేష్కి యుఎస్లో మంచి ఉద్యోగం ప్రసాదించాలని మరియు ప్రవళికను దీవించమని, ప్రణతి మరియు రాజీవ్ చేస్తున్న బిజినెస్లో దేవుడు తోడుగా ఉండాలని, అభివృద్ధిని దయచేయమని మరియు అవేయకు మంచి ఆయురారోగ్యాన్ని దయచేయమని పూజ సమర్పించేవారు బాసాని కస్తూరి, ప్రతాప్ రెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు కుటుంబంలో ఉన్న వారందరిని దీవించి మంచి ఆయురారోగ్యాలను ప్రసాదింపచేయమని మరియు వారు చేస్తున్న ప్రతి పని యందు దేవుడు తోడుగా ఉండాలని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని కురుపుడి దుర్గాదేవి మరియు వారి కుటుంబ సభ్యులు సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు కుమార్తె చదువుల యందు దేవుడు తోడుగా ఉండాలని, మంచి ఉద్యోగం దయచేయమని, కుమారుడు రాసిన పరీక్షల యందు మంచి మార్కులతో ఉత్తీర్ణత దయచేయమని మరియు వారి తల్లికి మంచి ఆరోగ్యం దయచేయమని, కుటుంబ సభ్యులందరినీ దీవించమని, కుటుంబంలో ఉన్న పాపశాపాలన్నీ తొలగిపోవాలని సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు చక్రవర్తికి మంచి ఆరోగ్యం దయచేయమని మరియు కుటుంబంలో ఉన్న వారందరి యొక్క ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్యబలి పూజ. మరణించిన బందరాయప్ప ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని, బంద సుందరమ్మకి మంచి ఆయురారోగ్యాలను ప్రసాదింపచేయమని మరియు వారి బిడ్డలు మనవళ్లను మనవరాలను దీవించమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని బంద సుందరమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు సమర్పించు దివ్యబలి పూజ. పూజకు వేళాయే ప్రభుజనమా ప్రభుజనమా పాల్గొనరారండి ఓ సంగమా. పూజకు వేళాయే ప్రభుజనమా ప్రభుజనమా పాల్గొనరారండి ఓ సంగమా. దేవదేవుని ప్రియ బలిది మానవాళి రక్షణ బలిది, దేవదేవుని ప్రియ బలిది మానవాళి రక్షణ బలిది. పాల్గొనరారే ఈ పూజలు పావన ప్రభుని వరములు పొంద, పాల్గొనరారే ఈ పూజలు పావన ప్రభుని వరములు పొంద. పూజకు వేళాయే ప్రభుజనమా ప్రభుజనమా పాల్గొనరారండి ఓ సంగమా. అన్ని బలుల కన్నా నిన్నైన బలిది, పూర్వవేద బలుల కన్నా శ్రేష్టమైన బలిది. అన్ని బలుల కన్నా నిన్నైన బలిది, పూర్వవేద బలుల కన్నా శ్రేష్టమైన బలిది. ప్రియతనయుడు యేసుని కారుణ్య బలిది, ప్రియతనయుడు యేసుని కారుణ్య బలిది. పాపశాప దోషములను పరిహరించు బలిది, పాపశాప దోషములను పరిహరించు బలిది. పాల్గొనరారే ఈ పూజలు పావన ప్రభుని వరములు పొంద, పాల్గొనరారే ఈ పూజలు పావన ప్రభుని వరములు పొంద. పూజకు వేళాయే ప్రభుజనమా ప్రభుజనమా పాల్గొనరారండి ఓ సంగమా.
ఒక పవిత్ర దినము మనకు ప్రాప్తించెను. ప్రజలారా, అందరూ వచ్చి రక్షకుని ఆరాధింపుడు. ఎందుకన భూమి మీదకి ఒక గొప్ప జ్యోతి దిగి వచ్చెను. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరినీ ఈనాటి దివ్య పూజా బలికి వాక్య పరిచర్యకు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకుని ఉన్న మీ అందరినీ, మీ బిడ్డలను, మీ కుటుంబాలను ఆ దేవాతి దేవుడు హేరాళముగా దీవించాలి అని, అలాగే ఈరోజు ప్రత్యేకమైన ఉద్దేశాలతో దివ్య పూజా బలులు సమర్పిస్తూ ఉన్న ప్రతి ఒక్క బిడ్డను, వారి ప్రత్యేకమైన ఉద్దేశాలన్నీ కూడా నెరవేరాలి అని మీ అందరి కోసం ఈ దివ్య పూజా బలిలో ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, పునీత అంతోని గారి పేరిట సమర్పించబడుతున్నటువంటి దివ్య పూజా బలి దీవెనలు మనందరి మీద ఎల్లప్పుడూ కుమ్మరించబడాలని ప్రార్థిస్తూ, ఈ దివ్య పూజా బలిలో యోగ్యముగా పాలు పంచుకోవడానికి మనం చేసిన పాపాలను ఒప్పుకొని పశ్చాత్తాపపడదాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకయుండు పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెననియో బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనులను నిత్య జీవమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ ప్రజలకు చలించని విశ్వాసవరమును ప్రసాదింపుము. కన్యైన మరియమాత ప్రేమున మావలే మానవ పుత్రుడుగా పుట్టిన నీ జనితైక కుమారుడు ఇప్పుడు నీతో పాటు నిత్య మహిమలో ఉన్నాడని విశ్వాసమును ప్రకటించు ప్రతి వ్యక్తికి ప్రస్తుత జీవిత పరీక్షల నుండి విముక్తి నొసగుము. తదుపరి నిత్యానందపు స్వర్గములో నివాస స్థానమును దయచేయుము. విముక్తి పొంది శాశ్వతానందమునకు పాత్రులము అగుదుముగాక. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించడి మన నాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము యోహాను గారు రాసిన మొదటి లేఖ 4వ అధ్యాయము 7వ వచనం నుండి 10వ వచనముల వరకు. ప్రియులారా, ప్రేమ దేవుని నుండి పుట్టినది కనుక మనము పరస్పరము ప్రేమింతుము. ప్రేమించువాడు దేవుని మూలముగా జన్మించినవాడు, అతడు
దేవుని ఎరిగినవాడగును. దేవుడు ప్రేమాస్వరూపుడు కనుక ప్రేమింపని వాడు దేవుని ఎరుగని వాడే. ఆయన ద్వారా మనము జీవమును పొందగలుగుటకు దేవుడు తన ఒకే ఒక కుమారుని ఈ లోకమునకు పంపెను. దేవుడు మనపై తనకు గల ప్రేమను ఇట్లు ప్రదర్శించెను. మనము దేవుని ప్రేమించితిమని కాదు, ఆయన మనలను ప్రేమించి మన పాపములకు విమోచకునిగా తన కుమారుని పంపెను. ప్రేమయన ఇట్టిది. ఇది ఏలినవారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. నవజీవన శుభవర్తనం నరజాతికి పరివర్తనం నవజీవన శుభవర్తనం నరజాతికి పరివర్తనం హల్లెలూయా ఆమేన్ 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 హల్లెలూయా ఉరిమే ఉరుములు గర్జించును మెరిసే మెరుపుల ఖండించును ఉరిమే ఉరుములు గర్జించును మెరిసే మెరుపుల ఖండించును కురిసే జల్లుల శాంతినిచ్చును ముత్యపు చినుకుల దీవించును కురిసే జల్లుల శాంతినిచ్చును ముత్యపు చినుకుల దీవించును హల్లెలూయా ఆమేన్ 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 హల్లెలూయా ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత మార్కు గారు రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమా కలుగునుగాక. మార్కు శుభవార్త 6వ అధ్యాయము పవిత్ర వచనములు 34వ వచనము నుండి 44వ వచనం వరకు. యేసు పడవను దిగి జనసమూహమును చూసి కాపరి లేని గొర్రెల వలెనున్న వారిపై కనికరము కలిగి వారికి అనేక విషయములను బోధింప ఆరంభించెను. వేళ అతిక్రమింపగా శిష్యులు ఆయనను సమీపించి, ఇది నిర్జన ప్రదేశము, ఇప్పటికే చాలా పొద్దుపోయినది, ఇక వీరిని పంపివేయుడు, పరిశ్రమను గల పల్లెపట్టులకు వెళ్ళి
వారికి కావలసిన భోజన పదార్థములను చూసుకుందురు అని విన్నవించిరి. అప్పుడు యేసు, మీరే వీరికి కావలసిన భోజన సదుపాయములను చేయుడు అని చెప్పెను. అందుకు వారు, మేము వెళ్ళి 200 దినారములను వెచ్చించి రొట్టెలను కొని వీరందరికీ పంచిపెట్టమందురా అని అడిగిరి. మీ యొద్ద ఎన్ని రొట్టెలు ఉన్నవో పోయి చూడుడు అని ఆయన అడుగగా, వారు విచారించిన పిదప 5 రొట్టెలు 2 చేపలు ఉన్నవి అని చెప్పిరి. అంతటి యేసు ఆ జనసమూహములను పచ్చిక బయళ్లపై పంక్తులు తీరి కూర్చుండు అని ఆజ్ఞాపించెను. అప్పుడు ఆ జనులు 100 50 పంక్తులు తీరి కూర్చుండిరి. ఆయన 5 రొట్టెలను 2 చేపలను అందుకుని ఆకాశం వైపు కన్నులెత్తి కృతజ్ఞతా వందనములు సలిపి ఆశీర్వదించి రొట్టెలను తుంచి జనులకు వడ్డింపుడు అని శిష్యులకు అందించెను. అటులనే ఆ 2 చేపలను అందరకు వడ్డన చేయించెను. అందరూ సంతృప్తిగా భుజించిరి. పిదప శిష్యులు మిగిలిన ముక్కలను చేప ముక్కలను ప్రోవు చేసి 12 గంపలకు నింపిరి. భుజించిన వారు 5,000 మంది పురుషులు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి మొదటి పట్టణము ప్రేమ యొక్క గొప్పతనం, ప్రేమే దేవుడని తెలియచేస్తూ ఉంది. 1 యోహాను 4వ అధ్యాయము 7వ వచనం నుంచి మనం ధ్యానం చేసినట్లయితే, ప్రేమ దేవుని నుండి పుట్టినది కనుక మనము పరస్పరము ప్రేమింతుము. ప్రేమించువాడు దేవుని మూలముగా జన్మించినవాడు, అతడు దేవుని ఎరుగని వాడగును. దేవుడు ప్రేమ స్వరూపుడు కనుక ప్రేమింపనివాడు దేవుని ఎరుగని వాడే. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు ప్రేమ స్వరూపి. మనము కూడా దేవుని ప్రేమించినట్లయితే అదే ప్రేమను పొందుకోవాలి అని, అదే ప్రేమను ఇతరులు కూడా పంచాలి అని ప్రేమింపనేటువంటి వాడు దేవుని యొక్క బిడ్డ కానేరడు. దేవుణ్ణి ప్రేమించలేడు, అలాగే ఇతరులను కూడా ప్రేమించలేడు. కాబట్టి ప్రియ సహోదరులారా, వాక్యం సెలవిస్తుంది, ప్రేమ స్వరూపి అయినటువంటి దేవుడు పరలోకాన్ని వదిలి భూలోకానికి వచ్చాడు అని. భూలోకములో ఉన్నటువంటి మనందరినీ అదే ప్రేమతో నింపి, అదే ప్రేమలో నడిపిస్తూ, అదే ప్రేమలో పోషిస్తూ మనందరినీ కూడా ఆ పరలోకానికి చేర్చాలి అనే దేవుడు ఈ లోకాన్ని ఎంతగానో ప్రేమించి, ఈ లోకములో ఉన్న ప్రతి ఒక్కరిని ప్రేమించి, ఈ లోకములో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని రక్షించడానికి ప్రేమ స్వరూపిగా ఆయన ఈ లోకానికి వచ్చినట్లుగా వాక్యము సెలవిస్తుంది. ప్రియ సహోదరులారా, ఒక వ్యక్తిని ప్రేమించినప్పుడు ఆ వ్యక్తి కోసం ఎన్ని త్యాగాలు చేయడానికైనా ప్రయత్నం చేస్తాం. ఎంత దూరమైన ప్రయాణం చేయడానికి వెనుకంజ వేయము. ఎన్ని కష్టాలు ఆటుపోటులు వచ్చినా మనం ప్రేమించేటువంటి ఆ బిడ్డకు లేదా ప్రేమించేటటువంటి ఆ వ్యక్తికి మన ప్రేమను వ్యక్తం చేసుకోవడానికి అనేకమైనటువంటి త్యాగాలు మనం చేస్తూ ఉంటాం. ప్రియ సహోదరులారా, తల్లిదండ్రులుగా మీ అందరికీ తెలుసు, మీరు ఎంత కష్టపడి పనిచేసినా ఉదయం నుంచి సాయంత్రం వరకు రెక్కలను ముక్కలుగా చేసుకుని కనీసం తినడానికి సమయం లేకున్నా, మీ బిడ్డలకు ఏదైనా అవసరం వచ్చినప్పుడు, మీ బిడ్డలకు ఏదైనా ఆపద వచ్చినప్పుడు, లేదా హాస్టల్లోనో ఎక్కడో చదువుతున్నటువంటి మీ బిడ్డలకు ఫీజు కట్టాల్సి వచ్చినప్పుడు వారి కోసం ఎంత దూరమైనా వెళుతూ ఉంటాం. వారి కోసం ఎన్ని కష్టాలైనా పడుతూ ఉంటాం. కారణం ఏమిటంటే మనం మన బిడ్డలను ప్రేమిస్తున్నాము కాబట్టి. ప్రభు ఈరోజు వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు, దేవుడు ప్రేమ స్వరూపిగా ఈ లోకానికి వచ్చాడు కాబట్టి మనము దేవుని చేత పుట్టినటువంటి వారము కాబట్టి మనలో కూడా అదే ప్రేమ ఉండాలి. ఆ ప్రేమను ఇతరులకు పంచాలి. ప్రేమ బాటలో మనం నడవాలి అని దేవుడు మనందరి నుంచి కూడా కోరుతూ ఉన్నాడు. ప్రియ సహోదరుల, వాక్యం సెలవిస్తుంది, యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో, దేవుడు ఈ లోకమును ఎంతగానో ప్రేమించి తన ఏకైక కుమారుని లోకానికి ప్రసాదించాను.
దేవుడు మనందరినీ ఎంతగానో ప్రేమించాడు కాబట్టి ఆయన మానవుడిగా పుట్టి మనందరినీ పరలోకానికి తీసుకుని వెళ్ళడానికి అనేకమైన శ్రమలు, అనేకమైనటువంటి బాధలు, అనేకమైనటువంటి అవమానాలు, అనేకమైనటువంటి ఇబ్బందులను ఆయన భరించాడు. కారణం ఏమిటంటే ప్రేమ సమస్తాన్ని భరిస్తుంది అంట. ప్రతి అవమానాన్ని భరిస్తుంది. మనకిష్టమైనటువంటి వాళ్ళ కోసం ఎన్ని నిందలు అయినా, ఎన్ని బాధలైనా పడడానికి మనం సిద్ధంగానే ఉంటాం. దానిని మనం అవమానంగానో బాధగానో భావించాం. అలాగే దేవుడు కూడా మనల్ని ఎంతగానో ప్రేమించాడు కాబట్టి మన కోసం ఎన్ని అవమానాలు అయినా భరించాడు, ఎంత కష్టమైనా కూడా భరించాడు. చివరికి తన ప్రాణాన్నే మనందరి కొరకు ధారపోశాడు. కారణం ఏమిటంటే ఆయన ఎంతగానో మనల్ని ప్రేమించాడు. కాబట్టి ప్రియ సహోదరులారా, ప్రభు ఈ యొక్క వాక్యాన్ని మనందరికీ కూడా చెప్తున్నాడు. నేను ఏ విధంగానైతే మిమ్మల్ని ప్రేమించానో మీరు కూడా ఒకరినొకరు ప్రేమించుకోనండి. ఒకరి కోసం ఒకరు త్యాగం చేయండి, ఒకరి కోసం ఒకరు సహాయాలు చేయండి, అన్యోన్యంగా ప్రేమగా ఐక్యబద్ధంగా జీవించండి అని ఆయన మనకు నేర్పిస్తున్నటువంటి గొప్ప సత్యం. ప్రియ సహోదరులారా, భార్యాభర్తల మధ్య ప్రేమ ఉంటే ఆ కుటుంబం చల్లగా సంతోషంగా ఎప్పుడు కూడా కళకళలాడుతూ ఉంటుంది. ఆ ప్రేమను అనుభవిస్తున్న బిడ్డలు కూడా ఒలీవు పిలకల వలె చక్కగా ఎదుగుతూ ఉంటారు. కానీ ఈరోజు భార్యాభర్తల మధ్య ప్రేమ లేకపోతే కుటుంబం ముక్కలైపోతుంది, కుటుంబం చీలిపోతుంది, కుటుంబంలో శాంతి సమాధానం కోల్పోతూ ఉంటారు, దేవుని యొక్క ప్రేమ నుండి దూరంగా వైదొలిగిపోతూ ఉంటారు. అందుకని వాక్యం సెలవిస్తుంది, ప్రేమించినటువంటి వాడు దేవునికి సంబంధించిన బిడ్డ కాదు, ప్రేమ కలిగినటువంటి వాడే దేవుని బిడ్డ, ప్రేమించినటువంటి వాడు దేవుని ఎరుగడు అని ఈ యొక్క మొదటి పట్టణంలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియ సహోదరులారా, నీలో నాలో ఎంత ప్రేమ ఉంది, ఎలాంటి ప్రేమ ఉంది? ఈ ప్రేమ ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉందా, ఇతరులకు సంతోషకరంగా ఉందా? ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఇదిగో నాలో ఉన్నటువంటి ఈ ప్రేమ నా కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉందా, నా బిడ్డలకు ఆశీర్వాదకరంగా ఉందా, నా భార్యకు సంతోషకరంగా ఉందా? ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ప్రేమ ఉన్న చోట స్వార్థం ఉండదు, ప్రేమ ఉన్న చోట అసూయ ఉండదు, ప్రేమ ఉన్న చోట రకరకాల చెడు వాంఛలు మనలో పనిచేయవు. ప్రేమ త్యాగముతో కూడినటువంటిది, ప్రేమ మంచి మనసుతో కూడినటువంటిది. ఇది ఈ ప్రేమ కలిగిన వారి యొక్క ఉద్దేశాలు ఎలా ఉంటాయంటే అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి, అందరూ సంతోషంగా ఉండాలి, అందరూ ఉన్నతంగా బ్రతకాలి అని కోరుకునే వాళ్ళే నిజమైనటువంటి ప్రేమ కలిగినటువంటి వారు. అలాంటి వారే నిజమైనటువంటి దేవుడి బిడ్డలుగా చలామణయ్యే అవకాశం ఉందని వాక్యం మనందరికీ కూడా తెలియజేస్తూ ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేష పట్టణాన్ని మనం చూస్తున్నాం. మార్కు శుభవార్త 6వ అధ్యాయము 34వ వచనం. జనులు గుంపులు గుంపులుగా కాపరి లేనటువంటి గొర్రెలలాగా ఆయన దగ్గరకు వస్తూ ఉంటే ఆయన వారిని చూసి ఆయన హృదయం దహించి వేసిందని వాక్యం సెలవిస్తుంది. 5,000 మందికి ఆహారం పెట్టేటువంటి సందర్భం ఇది. ప్రియ సహోదరులారా, ఎన్నో బాధలతో, సమస్యలతో, ఇబ్బందులతో జనాలు గుంపులు గుంపులుగా ఆయన దగ్గరకు వస్తూ ఉంటే ఆయన రోజంతా కూడా వాక్యాన్ని బోధించాడు. వాక్యం సెలవిస్తుంది ప్రియ సహోదరి సహోదరులారా, ప్రజలందరూ కూడా వాక్యములో మైమరిచిపోయి ఉంటే శిష్యులు వచ్చి ప్రభుతో చెప్తున్నారు, అయ్యా వేళ అతిక్రమించినది, వారు పట్టణాలకి తిరిగి వెళ్ళాలి, భోజనం కూడా చేయలేదు, తొందరగా పంపివేయండి అని శిష్యులు వచ్చి యేసు ప్రభుతో చెప్తున్నారు. చూడండి ప్రియ సహోదరులారా, రోజంతా కూడా వాక్యాన్ని విని ఆ వాక్యములో మైమరిచిపోయారు. వాక్యాన్ని వింటూ ఉన్నప్పుడు, ఎంతో శ్రద్ధగా ఆలకిస్తున్నప్పుడు ప్రభు కూడా సమయాన్ని మర్చిపోయారు. శిష్యులు వచ్చి గుర్తు చేస్తున్నారు, అయ్యా వేళ అతిక్రమిస్తుంది, వాళ్ళు పట్టణానికి వెళ్ళాలి, భోజనాన్ని సమకూర్చుకుంటారు, పంపివేయండి అంటే ప్రభు అంటున్నాడు, ప్రియ సహోదరులారా, మీరే వాళ్లకు భోజనాన్ని సమకూర్చాలి. మనల్ని నమ్మి మన మీద ఎంతో ఆశతో మన దగ్గరకు వచ్చిన వాళ్ళని ఏ విధంగా వట్టి చేతులతో పంపిస్తాం?
మనమే వారికి ఆహారాన్ని సమకూర్చాలని శిష్యులతో చెప్తున్నాడు. ప్రభువును నమ్మి ప్రభు కోసం ఎంత దూరం మనం వెళతామో, ఎంత ఆశతో మనం వెళతామో, ఎంత విశ్వాసంతో మనం వెళతామో, మనం వట్టి చేతులతో తిరిగి రామని, ఆయన దగ్గరికి వెళ్ళే ప్రతి ఒక్కరికి ఆయన అనుగ్రహిస్తాడు అని, ఆ బాధను కొరతను తొలగిస్తాడని ఈనాటి ఉపమానం ద్వారా ప్రభు మనందరికీ తెలియజేస్తూ ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళిన ప్రతి బిడ్డను ఆయన ఆదుకుంటాడు అని, ఆయన దగ్గరికి వెళ్ళే ప్రతి బిడ్డను ఓదార్చడం, వారి యొక్క సమస్యలు బాధలు తీర్చడం నా బాధ్యత అని దేవుడి రోజు బాహాటంగా మనందరి ముందు సాక్ష్యము చెప్తూ ఉన్నాడు. ప్రియ సహోదరులారా, చాలాసార్లు గుడి చాలా దూరంగా ఉందని, పూజ ఉదయాన్నే పెడుతున్నారని, ఈరోజు ఆదివారం సెలవు దినమని, ఈరోజు పండుగ ఇంటి దగ్గర అందరూ కూడా చుట్టాలు వస్తారని దేవుని సన్నిధికి వెళ్లకుండా ఆగిపోయినటువంటి వాళ్ళము చాలామంది ఉన్నాం. చాలా దూరం కాబట్టి వెళ్ళలేదు అని, చాలా ఉదయాన్నే పూజ పెడుతున్నారు కాబట్టి వెళ్ళలేను అని, చలిగా ఉంది కాబట్టి వెళ్ళలేను అని, వర్షం పడుతుంది కాబట్టి వెళ్ళలేను అని. ప్రియ సహోదరులారా, చలిగా ఉన్నప్పుడు శరీరానికి రోగం వస్తే ఆసుపత్రికి వెళ్ళమా? వర్షం పడినా మన పిల్లలకు కాలేజీలో ఫీజు కట్టాలి, లేకపోతే ఎగ్జామ్ ఆపేస్తారంటే వర్షంలో గొడుగు పట్టుకుని మనం పరుగులు తీయమా? వాతావరణం అనుకూలించకపోయినా ఏదో విధంగా బిడ్డల యొక్క కొరతను తీర్చడానికి మనం పరుగులు తీయమా? వెళతాం ప్రియ సహోదరులారా. కానీ దేవుని సన్నిధికి వెళ్ళడానికి చాలా సాకులు వెతుకుతూ ఉంటాం. ఈరోజు మనకు తెలియచేస్తున్నటువంటి సత్యం ఏమిటంటే, ఇదిగో నా కోసం ఈ బిడ్డలు ఎంతో దూరము నుండి ఎన్నో బాధలు, సమస్యలు, ఇబ్బందులతో వచ్చారు. సమస్యలు తీర్చడం నా బాధ్యత. నా మీద నమ్మకం ఉంచి, విశ్వాసం ఉంచి నా దగ్గరకు వచ్చినటువంటి ప్రతి బిడ్డ యొక్క సమస్యను తీర్చడం నా బాధ్యత. ఆత్మీయ దాహాన్ని తీర్చటం నా బాధ్యత. వారి యొక్క శరీర ఆకలిని తీర్చటం నా బాధ్యత అని శిష్యులతో చెప్తున్నాను. మనమే వాళ్ళకి భోజనం పెట్టాలి అని. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుడు మనందరికి కూడా గట్టిగా ఒక్కానించి చెప్తున్నాడు, బిడ్డా నా దగ్గరకు వస్తే నీ సమస్యలన్నీ తొలగిస్తా. ఎంత దూరం నా కోసం వస్తావో అంత దూరం నేను నీ కోసం వస్తా. ఎంత బాధ వేదనతో నా మీద నీవు విశ్వాసం నా మీద ఆధారపడతావో అంతగా నేనే నా భుజాల మీద మీ భారాన్ని మోస్తాను అని ప్రభు తెలియచేస్తూ ఉన్నాడు. చూడండి, ఉదయం నుంచి ఆయన కోసం వచ్చిన వారిని వాక్యము ద్వారా స్వస్థపరుస్తూ, వాక్యము ద్వారా విడుదల దయచేస్తూ, చివరిలో వెళ్ళిపోయేటప్పుడు వారి యొక్క శారీరక ఆకలిని కూడా తీర్చి నిండుగా వాళ్ళను పంపిస్తున్నాడు. సంతృప్తిగా వాళ్ళను పంపిస్తూ ఉన్నాడు. ఎంతో ఆనందంగా వాళ్ళని పంపిస్తున్నాడు. అందుకని ప్రియ సహోదరులారా, ప్రభు అంటున్న మత్తయి సువార్త 11వ అధ్యాయం 28లో, భారముచే అలసి సొలసి ఉన్న ఓ బిడ్డలారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతినిస్తానని ఆ ప్రభువే మనందరికీ కూడా మరి ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్నటువంటి మనమందరం కూడా ఒకటి గుర్తు పెట్టుకోవాలి. ఆ ప్రభు దగ్గరికి మనం ఎంత దూరమైనా వెళ్ళినా అంత దూరం మనతో వస్తాడు అని, మన యొక్క ప్రార్థన ఆలకించి వట్టి చేతులతో మనల్ని వదిలిపెట్టడనే సత్యాన్ని మనం తెలుసుకోవాలి. కాబట్టి ప్రియ సహోదరులారా, అలాంటి మంచి విశ్వాసాన్ని మనందరికీ దయచేయమని ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు మహోన్నతమైన తండ్రి, మీకు స్తోత్రమయ్యా. ఈనాటి దివ్య పూజా బలిలో పాలు పంచుకుని ఉన్న ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి, దీవించండి. ప్రత్యేకమైన ఉద్దేశాల కొరకు దివ్య పూజా బలులు పెట్టించిన ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి ప్రభా. ఇదిగో మీ ముందున్నటువంటి బిడ్డలు అనేకమైన ఉద్దేశాలతో, అనేకమైన సమస్యలతో, అనేకమైనటువంటి ఆటంకాలతో బాధపడుతున్నారు ప్రభా. హృదయాంతరంగాలను ఎరిగి ఉన్న తండ్రి, మీకు స్తోత్రమయ్యా. ఈ బిడ్డల హృదయంలో ఉన్నటువంటి బాధలను మీకు సమర్పిస్తున్నాను. బిడ్డల విషయంలో కావచ్చు, ఆర్థిక పరంగా కావచ్చు, కుటుంబ పరముగా కావచ్చు, అనేకమైనటువంటి ఆటంకాలు, ఇబ్బందులు, సమస్యలు కావచ్చు ప్రభా. ఒక్కొక్క సమస్య మీ నామములో తొలగిపోవునుగాక. ఒక్కొక్క వ్యాధి మీ నామంలో తొలగిపోవునుగాక.
అనేక బంధకాల్లో ఉన్నటువంటి ఈ బిడ్డలకు సంపూర్ణ విడుదల స్వస్థత కలుగునుగాక. ఓ ప్రభా, మరి చాలామంది ఫోన్ల ద్వారా మా కోసం ప్రార్థన చేయండి, మా బిడ్డల కోసం ప్రార్థన చేయండి, వారి చదువుల కోసం ప్రార్థన చేయండి, విదేశాల్లో ఉన్న బిడ్డల కోసం ప్రార్థన చేయండి, అనారోగ్యంతో ఉన్నటువంటి తల్లిదండ్రుల కోసం ప్రార్థన చేయండి, వృద్ధుల కొరకు ప్రార్థన చేయండి, అనేకమైనటువంటి ఇంటర్వ్యూలు పరీక్షలు రాస్తున్నటువంటి బిడ్డల కోసం ప్రార్థన చేయమని కోరుతున్నారు ప్రభా. ఈ బిడ్డల ప్రార్థనను ఆలకించండి. ఈ బిడ్డలకు అతి త్వరలోనే జవాబును దయచేయండి ప్రభా. ఎలాంటి ఆటంకాలు ఒడిదుడుకు లేకుండా కాచి కాపాడమని, దారి ప్రయాణాల్లో ఉన్నటువంటి బిడ్డలను, విదేశాలకు వెళ్ళడానికి సిద్ధపడుతున్నటువంటి బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించండి ప్రభా. అలాగే మరి విమానాల్లో ప్రయాణం చేస్తున్న బిడ్డలను ప్రత్యేకంగా ఆశీర్వదించండి. ఎలాంటి ప్రమాదాలు ఇబ్బందులు జరగకుండా కాచి కాపాడమని వేడుకుంటూ ఉన్నాం. అలాగే ప్రభా, రకరకాల వైరస్లతో, రకరకాల వ్యాధులతో ప్రభా మరి ప్రపంచమంతా కూడా అల్లకల్లోలం అయిపోతుంది తండ్రి. వారందరినీ కూడా ఆశీర్వదించి స్వస్థపరచండి. ఆ వైరస్ ఎక్కడికి కూడా స్ప్రెడ్ కాకుండా, ఎవరికి ఎలాంటి ప్రాణ నష్టాలు జరగకుండా ప్రభా ప్రతి ఒక్కరిని కూడా మీ ఆధీనంలో ఉంచి పరమ వైద్యుడిగా బిడ్డలందరినీ కూడా తాకి స్వస్థపరచమని ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా. మా భారతదేశాన్ని దీవించండి. మా రాష్ట్రాలను, మా ప్రాంతాలను, మా పట్టణాలను మీ ఆధీనంలో ఉంచండి ప్రభా. మేము చేస్తున్నటువంటి ప్రార్థన ప్రభా మా అందరికీ ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మార్చమని వేడుకుంటూ ఉన్నాం. అలాగే ప్రభా, చిన్నారి బిడ్డ మొదలు వృద్ధుల వరకు ప్రతి ఒక్కరిని కూడా దీవించి కాచి కాపాడమని ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా. డివైన్ వాయిస్ ఐసీ సభ్యులందరినీ కూడా దీవించండి. ఎవరెవరైతే ప్రభా ఈ యొక్క ఛానల్ అభివృద్ధికై పనిచేస్తూ మరి సహాయ సహకారాలు అందిస్తూ ప్రార్థిస్తూ ఉన్నారో ఆ బిడ్డలందరినీ కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని ప్రభా, ఏ కొదువ లేకుండా ఆ బిడ్డలను సమృద్ధిగా దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఓ ప్రభా, ఈరోజు పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవాలు, అనేక శుభకార్యాలు జరుపుకుంటున్న ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. అనేక బంధకాల్లో ఉన్న బిడ్డలను ప్రభా సంపూర్ణ విడుదల స్వస్థత దయచేయమని వేడుకుంటూ ఉన్నాం ప్రభా. ఇంకా మరి ఎలాంటి తోడు నీడ లేకుండా ఎన్నో బాధలతో, వేదలతో సతమతం అవుతూ ప్రభా మరి బాధపడుతున్న ప్రతి బిడ్డను కూడా మీ ఆధీనంలో ఉంచి ఆశీర్వదించమని, ఈ దివ్య పూజా బలి మా అందరికీ దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మార్చమని మన నాథుడైన క్రీస్తు ద్వారా ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.
సహోదరి సహోదరు నేను మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తిగల సర్వేశ్వరునికి అంగీకార యోగ్యమైనట్లా ప్రార్థింపుడు. ప్రభు తన నామ స్తుతి మహిమల కొరకును మన ప్రయోజనమున కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనమున కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతుము గాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీతో మాకున్న స్థిరమైన బంధమునకు సూచనగానున్న ఈ మా అర్పణలను దయతో అంగీకరింపుము. నీవు మా కొసగిన దానములని మేము నీకర్పించి తుదకు నిన్నే తిరిగి మా బహుమతిగా పొందుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుద్ధము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నీ చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ వాక్కు అయిన క్రీస్తు ద్వారా సమస్తమును సృజించితివి. మమ్ము విమోచించుటకై నీవు పంపిన రక్షకుడు అతడే. అతడు పవిత్రాత్మ వలన శరీరము ధరించి కన్యకు నుండి జన్మించెను. నీ చిత్తమును నెరవేర్చుచు నీకు పరిశుద్ధ ప్రజలను సంపాదించుచు అతడు తన హస్తములను చాచి శిలువపై శ్రమలను అనుభవించెను. ఇట్లు అతడు మరణపు సంఖ్యలను తెంచి ఉత్థానమును అనుగ్రహించెను. కనుక దేవదూతలతోనూ పునీతులతోనూ కలిసి ఏకస్వరముతో నీ మహిమను ప్రకటించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతంన హోసానా, ప్రభు నామమున వేంచేవాడు ధన్యుడు. మహోన్నతంన హోసానా. మోకరించగలిగిన వారందరూ కూడా మోకరించండి. ఇది పవిత్రమైనటువంటి సమయము. దేవుడే సాక్షాత్తు బలిపీఠము దగ్గరకు వేంచేస్తున్నటువంటి సమయము. ఇక్కున్నటువంటి అప్పము, ద్రాక్ష రసము ఆయన సొంత శరీరాలుగా మార్చబోతున్న పవిత్రమైన సమయం. ఈ సమయంలో దేనికోసం ప్రార్థించాలనుకున్నారో, ఏ కష్టాలు తొలగిపోవాలని, ఏ బంధకాల నుండి విడుదల కావాలి అని, ఏ ఉద్దేశాలు నెరవేరాలని ఆశపడుతున్నారో విశ్వాసంతో ప్రార్థించండి. అతి త్వరలోనే దేవుడు మీ ఇంటిలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. రెండు చేతులు జోడించి విశ్వాసంతో ప్రార్థన చేద్దాం. ఓ ప్రభువా, నీవు నికముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయువు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకుని కృతజ్ఞతావందనములు చెప్పి త్రూచి శిష్యులకిచ్చుచు ఇట్లనే
మీరందరూ దీనిని తీసుకుని భుజింపుము. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. యేసు మా దేవా, యేసు మా ప్రభువా, మీరే మా భయం, మీరే మా శరణం. ఆ విధమునని భోజనానంతరము పాత్రము నందుకుని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనే మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. యేసు మా దేవా, యేసు మా ప్రభువా, మీరే మా భయం, మీరే మా శరణం. ఇది విశ్వాస రహస్యము. యేసువా, మీ మరణమును ప్రకటించేదము, మీ ఉత్థానమును చాటేదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసిగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. నీ సముఖము నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందుకు నీకు వందనములను తెలుపుచున్నాము. క్రీస్తు రక్తమందు పాలువారు మగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకున్నాము. మా ఫ్రాన్సిస్ జగద్గురులను, జోసెఫ్ రాచారో పీఠాధిపతిని, గురులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణ చేయము. ఓ ప్రభువా, ఈరోజు పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవాలు, అనేక శుభకార్యాలు జరుపుకుంటున్న బిడ్డలందరినీ ఆశీర్వదించమని, ప్రత్యేకమైన ఉద్దేశాలు నెరవేరాలని దివ్య పూజా బలులు సమర్పించిన ప్రతి బిడ్డను, ప్రత్యేకమైన ఉద్దేశాల కొరకు ప్రార్థన చేయమని కోరిన బిడ్డలందరినీ ఆశీర్వదించమని, ఈ దివ్య పూజా బలులో పాలు పంచుకున్న ప్రతి బిడ్డలను దీవించమని, విదేశాలలో ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. ఉత్థానముకు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకున్నాము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకున్నాము. మా అందరిపై దయ చూపి దేవుని కన్యతలుగు మరియమాతతోనూ, పునీత అపోస్తులతోనూ, పునీత జోజప్ప గారితోనూ, ఆదుని మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసు క్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు
గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. అందులేచి నిలబడి ప్రభు నేర్పిన పరలోక ప్రార్థన భక్తి విశ్వాసముతో చెప్పుకుందాము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నా నాటికి కావలసిన మా ఎన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మాయందు అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన ఎందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభు అన్నికిలోండి మమ్ము రక్షింపము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వసించిన ప్రభువైన యేసువా, మా పాపమును లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారం నీ శ్రీసభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించడు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండను మీ గాక. ఆత్మతో నొందును గాక. ఒకరితో ఒకరు ప్రేమతో సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిడించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిడించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిడించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, మనందరి పాపములను తొలగించడానికి లోకానికి వచ్చిన రక్షకుడు. ఆయన విధిలో పాలు పంచుకుని మనమంతా ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలని కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు రక్తములో మనందరికీ నిత్య జీవమును, శాంతి, సమాధానం, ఆరోగ్యము దయచేయుగాక. ఆమేన్. ప్రేమను పంచే మధురాహారం ప్రభుదేహమియో జనులారా. కరములు మోచి శిరమును వంచి భక్తితో సాధుము మనసారా. ప్రేమను పంచే మధురాహారం ప్రభుదేహమియో జనులారా. కరములు మోచి శిరములు వంచి భక్తితో సాధుము మనసారా. రండి రండి వేగమే రండి, రండి రండి లోకుల రండి, రండి రండి వేగమే రండి, రండి రండి లోకుల రండి. మధురమైన వరము ఇలా మనకు దొరికి నేడు. మధురమైన వరము ఇలా మనకు దొరికి నేడు. ఎదురు చూచు క్షణము ఆసన్నమాయ మనకు. ఎదురు చూచు క్షణము ఆసన్న
మేము కృపా సత్యములతో నిండిన అతని మహిమను చూసితిమి. అది తండ్రి యొద్ద నుండి వచ్చిన ఏకైక కుమారుని మహిమ. ప్రార్థించుదము. సర్వశక్తి గలవో సర్వేశ్వర, మానవ జాతిని అవతరించి ఉన్న అంధకారమును తొలగించు వెలుగుకైన క్రీస్తును మేము ఆహారముగా స్వీకరించితిమి. ఈ దివ్య భోజనము ప్రసాదించు బలముతో మేము నీతిమంతులుగా జీవించుచు వెలుగు పుత్రీ పుత్రులుగా నిరతము పురోగమించునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనందరినీ శాంతితోను సమాధానముతోను ఆయుధారోగ్యాలతోను సదా దీవించునుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో సదా జీవించండి. సర్వేశ్వరునికి వందనము.